పోవాలి కదా, లేదా ఆసుపత్రి పాలవ్వాలి కదా. ఒత్తిడి ఉండదు అని చెప్పను, కానీ రాజకీయ నాయకుల ఒత్తిడికి భయపడిపోతారని నేను అనుకోను. కార్యకర్తల్లో ఆ భయం ఉంటుంది. కార్యకర్తలు ఎక్కువ మంది బయటికి ఎందుకు రావట్లేదంటే ఆ భయం ఉంది. ఎందుకు ఏదో ఒక కేసు, మళ్ళీ మనం కోర్టులు, ఇళ్లలో లేడీస్ కూడా ఒప్పుకోరు అనమాట. ఎందుకు మీకు అనవసరంగా ఈ పెంట అంతా అని చెప్పేసి అంటారు. అందుకని ఆగుతారు. నాయకులు అట్లాగా ఉండలేరు. నాయకులు అట్లుంటే కనుక ఉపయోగం ఉంది. అయితే కార్యకర్తలు కూడా కమిటెడ్ కార్యకర్తలు ఉంటారు. అలా ఏముంది, ఏం చేస్తాడో సొయ్యి చూద్దాం అని చెప్పేసి అనేటటువంటి వాళ్ళు ఉంటారు. లేకపోతే ఇవాళ ఇది మీరు అబ్జర్వ్ చేస్తే గతంలో కరోనా అయిపోయి చివరికి చంద్రబాబు గారు అరెస్ట్ అప్పటిదాకా కూడా పెద్దగా కార్యకర్తలు బయటికి రాలే తెలుగుదేశం వాళ్ళు. మనం ఇంతకుముందు చాలాసార్లు అనుకున్నాం. ఈవెన్ చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చేదాకా పాపం ఆయన అందుకోసమే బై రోడ్డు వెళ్తానన్నారు. ఫ్లైట్లో తీసుకెళ్తానంటే కూడా వద్దన్నారు. చేస్తే ఒక చిలకలూరుపేట దగ్గర తప్పించి పెద్ద ధర్నా చేసిన వాళ్ళు కూడా లేరు. అంత భారీ ఎత్తున అంత పెద్ద ఇష్యూ ఆయనంతటా ఆయన తనను తాను నిలబెట్టుకున్నా కూడా రాలేదు అంటే ఎంత భయపడ్డట్టు. తర్వాత ఆయన జైలు నుంచి విడుదలైన రోజున వచ్చారు తప్పించి అది కూడా చూడటానికి ఏమి యాజిటేషన్ మూమెంట్ కాదు అది. అంటే కార్యకర్తలు అనేటటువంటి వాళ్ళు అంత అగ్రెసివ్ అటాకింగ్ మూమెంట్ అనేటటువంటిది కాదు. ఇప్పుడు వీళ్ళు చూసుకుంటే అప్పుడే దిగిపోతున్నారు. ఏది ఇప్పుడు